ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు చదువుకున్నాం కదండీ! ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్య. నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి అగ్ని కంచె కావాలంటును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. మనందరికీ తెలుసు కదండి, పాపంలో బంధించబడి ఉన్న మనందరి కోసము పాపము లేని ఒక వ్యక్తి తన యొక్క రక్తాన్ని చిందిస్తే మనకి ఆ పాపము నుంచి విడుదల లభిస్తుంది కదండి. పాపము లేని వ్యక్తి భూమి మీద ఎవరు లేరు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేశారండి, తన యొక్క ప్రియకుమారిని మన కోసము రక్తం చిందించడానికి ఈ భూమి మీదకి పంపించారు కదండి. పంపించినప్పుడు దేవుడైన యేసయ్య ఈ భూమి మీదకి మనందరి కోసము ఒక నరావతారిగా జన్మించి మనందరి యొక్క పాపాల నిమిత్తము తన యొక్క పాపము ఎరుగని రక్తాన్ని చిందించారు కదండి. చిందించి మనందరినీ మన యొక్క పాప బంధకాల నుంచి విడిపించారు కదండి. విడిపించిన యేసయ్య మనందరినీ కూడా పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిన విందుకి ఆహ్వానించారు కదండి. ఆ విధంగా ఆహ్వానించినప్పుడు దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగము దేవుని యొక్క ఆహ్వానాన్ని తృణీకరించారు కదండి. తృణీకరించినప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తున్నారండి, అర్హత లేని మనందరికీ కూడా ఆహ్వానాన్ని పంపించారు కదండి. ఆహ్వానాన్ని పంపించిన మనందరం కూడా నిర్లక్ష్యంగా విందుకి గనక వెళ్తే దేవుడు ఏం చేస్తారో మనం ఇప్పుడు చదువుకుందామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 9వ వచనము. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌనియై ఉండెను. అంతట రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను కదండి. ఆ విధంగా నిర్లక్ష్యంగా వెళ్ళిన వారి పరిస్థితి ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. కాబట్టి మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా దేవుడు ఆహ్వానించిన పెండ్లి విందుకి హాజరు కావాలి కదండి. అంటే ఆ విధంగా ఆ పెండ్లి విందుకు హాజరయ్యే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 22వ అధ్యాయము 9 నుండి 14వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.